అవతల మనిషితో మాట్లాడలేకపోవడం, స్టేజ్ ఫియర్స్, ఆపర్చునిటీని తెచ్చుకోలేకపోవడం, తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, సో అదేమీ అంత బ్యాడ్ కాదు అని. అటెండెన్స్ ఈజ్ అ స్కామ్. ఈ డ్రగ్స్, డ్రింకింగ్, సో అండ్ సో, స్మోకింగ్. బట్ నన్ను అడిగితే సర్టిఫికెట్స్ని పక్కన పడేసి CGPA ఏమంత ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు ఎవరిని ఏం అడగాలో ఎవరికి తెలీదు. ఈ కొన్ని థింగ్స్ నా కాలేజ్ టైం నుంచి నేను నేర్చుకున్నా, అండ్ అవి ఈరోజు నన్నులా షేప్ చేశాయి. కరెక్ట్గా మాట్లాడితే బీటెక్ ముందు నన్ను, బీటెక్ తర్వాత నన్ను, ఆర్ఎల్స్ బీటెక్ ఫైనల్ ఇయర్ నన్ను చూస్తే అసలు ఎవరు గుర్తు కూడా పట్టరు. అండ్ నేను ఎంత చేంజ్ అయ్యాను, ఎంత ఇంప్రూవ్ అయ్యాను అనేది చెప్పగలిగే కొంతమంది వ్యక్తులు ఎవరు అంటే నా స్కూల్ ఫ్రెండ్ అండ్ ఇంటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళే నన్ను అప్పుడు చూశారు అండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తారు. మిగతా వాళ్ళందరికీ స్లోగా నేను ఇంప్రూవ్ అయ్యా కాబట్టి ఎవరు చెప్పలేరు. బట్ ఈ ఫ్యూ థింగ్స్ నాకు మాత్రం లైఫ్ చేంజ్ చేసేసాయి. ఫస్ట్ వన్, డజంట్ మ్యాటర్ హౌ బిగ్ యువర్ కాలేజెస్ ఆర్ హౌ స్మాల్ ఇట్ ఇస్. నువ్వు ఏం చేయాలి అంటే దాన్ని ఒక టూల్లా వాడాలి. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను అలానే వాడుతూ వచ్చాను. ఎలా అంటే చెప్తా విను. నేను దాన్ని నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడాను, నా నెట్వర్క్ని పెంచుకోవడానికి వాడాను. నా ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, అవతల మనిషితో మాట్లాడలేకపోవడం, స్టేజ్ ఫియర్స్, ఆపర్చునిటీని తెచ్చుకోలేకపోవడం, ఇలా అక్కడ నాకు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ వాడాను. అది తెలుసో తెలియకో పక్కన పెడితే నేను వాడగలిగాను. మోస్ట్లీ నేను తెలియకుండానే వాడాను. బట్ నేను బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉన్నా, నేను కాలేజ్ నుంచి ఏదో ఒకటి మంచిగా తెచ్చుకోవాలి, మంచిగా వాడాలి అని చెప్పి. సో ఐ వాజ్ ఏబుల్ టు యూజ్ ఇట్ వెరీ వెల్. అండ్ నీకు ఇచ్చే సజెషన్ కూడా అదే. సెకండ్ వన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ రైజ్ ఆర్ యువర్ డౌన్ఫాల్. ఫస్ట్లో నేను వీళ్ళతో కలిసాను, వీళ్ళతోనే ఉంటానో, లేదా ఈ గ్రూప్లో నేను కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నా అని చెప్పో ఏదో ఒక రీజన్ మీద ఒకరితో స్టిక్ అయిపోతాం. ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఏ పాత్లో ఉన్నారో చూడము, బట్ వాళ్ళతో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అని చెప్పి ఫిక్స్ అయిపోతాం. ఇక్కడ నిజం ఏంటి అంటే, నువ్వు నిజంగా గ్రో అయ్యే ఫ్రెండ్ గ్రూప్ ఏదైనా ఉంది అంటే నువ్వు ఎప్పుడూ అన్కంఫర్టబుల్గానే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎక్కడో లాగ్ అవుతున్నట్టు నీకు ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళేమో ఎక్కడికో వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ అదే కరెక్ట్ గ్రూప్. ఎందుకంటే నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవడానికి నీకు ఒక మోటివేషన్, నీకు ఒక డ్రైవ్ వస్తుంది. వాళ్ళు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది మంచి విషయంలో. అదే రాంగ్ పాత్లో వెళ్తున్నారు అంటే నువ్వు ఆ గ్రూప్లో ఉండకూడదు. అది కూడా నువ్వు నీ అంతటి నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు డిసైడ్ అవ్వాలి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ అని. ఇలా ఎందుకు అన్నానంటే, కొంతమంది అంటారు తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, సో అదేమీ అంత బ్యాడ్ కాదు అని. కాకపోతే నేనేం ఫీల్ అవుతా, తాగడం ఈజ్ సంథింగ్ అడిక్టివ్. అది లైఫ్ కోర్స్నే మార్చేయగలుగుద్ది వితౌట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. సో నేనేమనుకుంటా అంటే, ఒకసారి తాగడం స్టార్ట్ చేస్తే నా కంట్రోల్ లేకుండానే లైఫ్ ఒక రేంజ్లో మారిపోతుంది అని. సో ఐ కన్సిడర్ ఇట్ అ బ్యాడ్ థింగ్. సో తాగిన వాళ్ళు తప్పు అని చెప్పట్లే, బట్ స్టిల్ ఐ చోజ్ ఇట్ యాజ్ అ బ్యాడ్ థింగ్. సో నేను అట్లా ఉండే వాళ్ళ దగ్గర కానీ ఆ పనుల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా నేను వేరే సైడ్లో ఉండగలిగా. థర్డ్ పాయింట్, అటెండెన్స్ ఈజ్ అ స్కామ్. నీకు చెప్తారు 75% అటెండెన్స్ ఉండాలి, 80% అటెండెన్స్ ఉండాలి. కొన్ని కాలేజెస్ మంచిగా ఉన్నాయి, 0% అటెండెన్స్ కూడా ముందుకెళ్ళచ్చు. బట్ నాకంత ఇది దొరకలేదు. సో నాకు ఎప్పుడు 75% అటెండెన్స్ ఉండాల్సి వచ్చింది. అండ్ నా ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతిసారి నాకు ఏదో ఒక పర్మిషన్ ఉండేది అండ్ దాని ద్వారా నేను క్లాస్కి వెళ్ళకుండా బయట ఉండగలిగాను. కుడ్ బి కమ్యూనిటీస్ లేదా ఈవెంట్స్, సో అండ్ సో. అండ్ ఆ టైంని నేను బాగా యూటిలైజ్ చేసుకొని నేను గ్రో అవ్వగలిగాను. నా పర్సనల్ డెవలప్మెంట్ కానీ, నేను అక్కడున్న అందుబాటులో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ, కమ్యూనికేషన్, స్టేజ్ ఫియర్, ఎట్సెట్రా అది నాకు అడ్వాంటేజ్ అయింది. సో అందుకనే కమ్యూనిటీస్ కానీ, క్లబ్స్ కానీ జాయిన్ అవ్వమనేది. ఆ వాటి వల్ల మీకు అడిషనల్ టైం వస్తుంది, కొత్త జనాలు కలుసుకుంటారు. అండ్ మేబీ వాళ్ళు మీకంటే ప్రో అయితే నువ్వు కూడా ఏమైనా నేర్చుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ దేర్ ఆర్ ఎట్ టైమ్స్ నాకు పర్మిషన్స్ దొరకలేదు అండ్ నా అటెండెన్స్ 75% కన్నా కిందకి వెళ్ళింది. నేను కండోనేషన్ కూడా కట్టాను. బట్ నేను దాన్ని ఎలా చూసుకున్నాను అంటే, నేను ఎంత అయితే అమౌంట్ కట్టానో ఆ అమౌంట్తో నేను నా ఫ్రీ టైంని నేను కొనుక్కున్నట్టు. నువ్వు పెద్ద రిచ్ పీపుల్ని చూడు, వాళ్ళ టైంని, వాళ్ళ మనీ వాడి కొనుక్కుంటారు. అండ్ అదే మెంటాలిటీలో నా బ్రెయిన్ని రెడీ చేస్తున్నా. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దాట్. కండోనేషన్ కట్టాను అని బాధపడకుండా థింక్ దట్ ఆ కండోనేషన్ ఫీ కట్టి నువ్వు కాలేజ్లో పీకేదానికన్నా ఎక్కువ పీకుతున్నావు బయట అని. సో అటెండెన్స్ అనేది స్కామ్. దాన్ని జస్ట్ నీకు కండోనేషన్ పడకుండా మేనేజ్ చేయగలిగితే సూపర్బ్. లేదు కొంచెం కట్టాల్సి వచ్చింది అన్నా అది నీ ఓన్ డెవలప్మెంట్ కోసం కడుతున్నావు అనుకో. ఏదైనా కోర్స్కి నువ్వు నేర్చుకోవడానికి కట్టినట్టు టైంని కొనుక్కుంటున్నావు అనుకో. ఫోర్త్ వన్, కాలేజ్లో ఉన్నప్పుడు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత బెటర్. ఏవైతే నేను వాల్యూ యాడ్ అవుతాయి అనుకున్నావో ఎక్స్ప్లోర్ చేశా. ఎక్స్ప్లోర్ అన్నా కదా అని ఈ డ్రగ్స్, డ్రింకింగ్, సో అండ్ సో, స్మోకింగ్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలే.
ఎక్స్‌ప్లోరేషన్ అంటే అన్నీ చేయాలి కదా అని అడగొచ్చు. బట్ నేను వాటిల్ని బ్యాడ్ అని నేను పెట్టుకున్నా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నాకది వాల్యూ యాడ్ చేయదు నా లైఫ్‌లో. సో నేను అటెళ్ళలే. నాకు ఏదైతే వాల్యూ యాడ్ చేస్తదనుకున్నానో అటు సైడ్ ఎళ్ళాను. అండ్ ఎన్ని ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే అన్ని ఎక్స్‌ప్లోర్ చేశా. అండ్ ఇదే మెయిన్ కోర్ రీజన్ నేను ఎంతో కొంత మిగతా స్టూడెంట్స్‌తో కాకుండా కొంచెం ముందుకెళ్ళగలిగాను. దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈ కాంటెంట్ క్రియేషన్, ఈ ఫాలోయింగ్ గానీ, యూట్యూబ్‌లో మీరు ఈ వీడియో చూస్తుంటే నాకు ఫాలోయింగ్ మేబీ ఫ్యూ థౌసండ్స్‌లో ఉండొచ్చు. ఇన్‌స్టాలో ఓవర్ 1,00,000 ఉంది. సో ఆ కొంచెం ప్రోగ్రెస్ అయినా చేయగలిగాను అంటే ఐ వాజ్ ఎక్స్‌ప్లోరింగ్ సో మచ్. అండ్ దానివల్ల నేను ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అండ్ నౌ అదే నాలెడ్జ్ గానీ, విజ్డమ్ గానీ నేను షేర్ చేస్తున్నా. సో ఎక్కడ భయపడొద్దు. ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, వాల్యూ యాడ్ అయ్యేవి మాత్రమే. ఫిఫ్త్ పాయింట్, చాలామంది ర్యాట్ రేస్ లాగా అసలు వాళ్ళు చెప్పారు మేము చేసేస్తున్నాం అంటే వెళ్ళిపోయారు. బట్ నేను ఎందుకో చేయలేదు. అండ్ ఆనెస్ట్‌లీ అదే బెనిఫిట్ అయింది అండ్ అదే ట్రూత్ కూడా అయింది లాస్ట్‌కి. అదేంటంటే సర్టిఫికేట్స్. అఫ్‌కోర్స్ వాటికి అసలు వాల్యూ లేదని నేను చెప్పను. ఎంతో కొంత వాల్యూ ఉంది. లైక్ నాకిదొచ్చు అని నువ్వు ఒక ప్రూఫ్ లాగా చూపించుకోవడానికి. బట్ నన్నడిగితే సర్టిఫికేట్స్‌ని పక్కన పడేసి నువ్వు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని, నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కాబట్టి నా సైడ్‌లో నేను చెప్తా. ఏంటి అంటే సర్టిఫికేట్స్ అన్నీ పక్కన పడేసి ఏదో ఒక లాంగ్వేజ్ పట్టుకొని దాని నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి అది నువ్వు పెట్టుకొని దాని నుంచి ఏమైనా టెస్టిమోనియల్స్ జనరేట్ చేయగలిగితే, అంటే దాన్ని చూపించి ఎవరి దగ్గరైనా ఓకే దిస్ ఇస్ నైస్ ఇట్లా నువ్వు ఒక రివ్యూలా తీసుకొని అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయగలిగితే, ఈ రివ్యూస్ ఎలా అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. దాంట్లో నువ్వు చేసి అక్కడ నువ్వు క్రెడిట్స్ తెచ్చుకుంటే ఒక క్రెడిబిలిటీ ఫామ్ అవుద్ది. లైక్ నువ్వు చెప్పొచ్చు నేను ఈ ప్రాజెక్ట్ ఎంఎస్ఎంఈ దాంట్లో చేశా, లేదా సో అండ్ సో ఎగ్జిబిషన్లో చేశాను అండ్ ఐ గాట్ దిస్ ప్రైజ్. ఇక్కడ టెస్టిమోనల్ అంటే ప్రైజ్, మామూలు బిజినెస్లో టెస్టిమోనల్ అంటే రివ్యూ. సో ఇలా నువ్వు బిల్డ్ చేసుకుంటే ఒక జాబ్ చేయాలి అన్నా లేదా ఆ స్కిల్ని వాడి నువ్వు ఏదైనా బిల్డ్ చేయాలి అన్నా నీకు గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఉంటుంది, నీకు బేసిక్స్ అన్నీ వచ్చి ఉంటాయి. అదే సర్టిఫికేట్ అంటే ఫేక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా నువ్వు ఆ సర్టిఫికేట్ని ఫోకస్ చేసుకొని ఇట్లా కోర్సెస్ అన్నీ ఫాస్ట్ కంప్లీట్ చేసేసి కూర్చున్నావు కూడా ఉండొచ్చు. సో అది వాల్యూ యాడ్ చేయదు. సో సర్టిఫికేట్స్ ఆర్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ మై వ్యూ. మేబీ ఎక్కడైనా కొంచెం వాల్యూ యాడ్ చేయొచ్చు జస్ట్ టు షార్ట్ లిస్ట్ యూ. కాకపోతే స్కిల్లే కింగ్, సర్టిఫికేట్ కాదు. సిక్స్త్ వన్, CGPA ఏమంత ఇంపార్టెంట్ కాదు. మరి అలా అని చెప్పి కంప్లీట్గా వదిలేయాలంటే కాదు. దాన్ని ఒక రేంజ్లో లిమిట్లో మెయింటైన్ చేయండి. ఆ మెయింటైన్ చేయడానికి 1 డే ముందు కూడా చదవచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కొంచెం గ్రాస్ప్ చేసి ఇది లేదా మన సిస్టంలో బట్టి కొట్టినా పాస్ అయిపోతారు. సో ఇష్యూ ఏం కాదు. ఆ CGPA కాలేజ్కి మారచ్చు. సో మీ కాలేజ్లో ఏ ప్లేస్మెంట్ కానీ ఏ ఆపర్చునిటీకి, అంటే నువ్వు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా లేదా నువ్వు అనుకున్న కంపెనీలో ఎంటర్ అవ్వాలన్నా ఒక సర్టెన్ CGPA ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు అది 8 అంటే బయట 10కి 8 కదా సూపర్ అనుకుంటారు. బట్ 8 తెచ్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు. సో దానికన్నా నువ్వు కొంచెం పైన మెయింటైన్ చేయగలిగావు అంటే నువ్వు ఎంట్రీ అన్నీ అయిపోవచ్చు. నేను ఎందుకు CGPA ఇంపార్టెంట్ కాదంటున్నాను అంటే నీకు అది జస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. తర్వాత దేనికి పనికిరాదు. సో ఒక్కసారి నువ్వు కంపెనీలో దానివల్ల షార్ట్ లిస్ట్ అయ్యావు అంటే ఇంకా అది వదిలేసినట్టే. మిగతాదంతా నీ కమ్యూనికేషన్ స్కిల్, నీ టెక్నికల్ స్కిల్స్, నీ మేనేజ్మెంట్ స్కిల్స్, సో అండ్ సో ఫోర్త్. దానికి ఆ కంపెనీకి లేదా ఆ ఆపర్చునిటీకి ఏ స్కిల్ అయితే కావాలో అది నీ దగ్గర ఉందా లేదా అనేదే చూసుకుంటారు జనాలు. నీకు ఎంత CGPA వచ్చిందో చూడరు. జస్ట్ క్రౌడ్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో దాని వరకే చూడండి. రాత్రులు పగలు కూర్చొని టాపర్ అయిపోవాలని ట్రై చేసి వేస్ట్ ఆఫ్ టైం. అండ్ 7th లాస్ట్ వన్ ఫర్ దిస్ వీడియో, కానీ కంప్లీట్గా లాస్ట్ కాదు. నాకు ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ ఐ విల్ షేర్ దెమ్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్ యాజ్ వెల్. సో అవి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. విల్ టాక్ మోర్. అండ్ 7th వన్ వచ్చేసి నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. నువ్వు కాలేజ్లో ఉన్న జెమ్స్, టాప్ క్రౌడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో నెట్వర్క్ పెంచుకో. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. ఎప్పుడు ఎవరిని ఏం అడగాలో ఎవరికి తెలీదు. సో నువ్వు అది ఫిగర్ అవుట్ చేసి నువ్వు ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. కరెక్ట్గా నిజం మాట్లాడాలి అంటే కాలేజ్ పక్కన పెట్టి రియల్ వరల్డ్లో చూసుకున్నా
నువ్వు మనీతో చేయలేనివి నెట్వర్క్తో చేయొచ్చు. అఫ్కోర్స్ మనీని కంప్లీట్గా వదిలేయలేము, అది ఇంపార్టెంటే, బట్ నెట్వర్క్ చాలా పవర్ఫుల్. సో అది నువ్వు రియల్ లైఫ్లో బిల్డ్ చేసుకోవడానికి కాలేజ్లో ఒక డెమో వర్షన్ లాగా యూజ్ చేసుకో. ఇక్కడ నువ్వు బిల్డ్ చేసుకున్నవి రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతాయి, బట్ రియల్ లైఫ్లో చేయలేని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నువ్వు ఇక్కడ కాలేజ్లో చేయొచ్చు. సో నీకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ వాడు చిన్న పెద్ద అని ఏం లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో స్పెషల్ ఉంటాడు. సో అది గుర్తించి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి. ఎందుకంటే చెప్తున్నా చూడు, ఇది కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఉంటుంది వాళ్ళని, బట్ ఒకడు స్టార్టింగ్లో చాలా చిన్న పొజిషన్లో ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ థింక్ హీఈస్ అ రియలీ హార్డ్ వర్కింగ్ గై, డౌన్ ద లైన్ వాడు ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నువ్వు రిగ్రెట్ అవ్వచ్చు, మేబీ అరే వాడిని తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదే అని. మేబీ వాడు వెళ్ళకపోవచ్చు కూడా, బట్ స్టిల్ నువ్వు ఒక రెస్పెక్ట్ ఇస్తే వాడికి నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తాడు, అండ్ అది డౌన్ ద లైన్ ఏదో ఒక స్నోబాల్ ఎఫెక్ట్ వచ్చి నీకు మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం సెల్ఫిష్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కనెక్షన్స్ పెంచుకో. ఇంత సింపుల్గా చెప్పాలి అంటే, నీకు ఏదైనా పర్మిషన్ వల్ల నువ్వు క్లాస్ బయటే ఉంటున్నావు అనుకో, నాలాగా నువ్వు క్లాస్లో జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ తెలుసుకోవాలి అన్నా నీకు క్లాస్లో ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ లేకపోయినా అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. అక్కడ కనెక్షన్స్ అయినా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ లేకపోతే. సో కనెక్షన్స్ మీద ఫోకస్ చేయి. ఏదో ఒక రకంగా నీకు హెల్ప్ అయ్యేవి, బెనిఫిట్ అయ్యే వీడియోస్ నేను తెస్తూనే ఉంటా. అవి చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ అనదర్ వన్.